హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొంచెం క్యారెట్ ఉందండి, దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. పచ్చి కొబ్బరిను ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తే బాగుంటుందండి భలేగా. క్యారెట్ ఏదన్నా రసమో పప్పుచారు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి కాంబినేషన్ క్యారెట్ చాలా బాగుంటుందండి. నేను ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇదేనండి కారం, ఇక పచ్చి కారం, ఇక ఎర్ర కారం వేయనమాట, పచ్చిమిరకాయలతోనే అనమాట. పచ్చిమిరకాయలను ఇంకా కొబ్బరి మిక్సీ పట్టుకుందాం. క్యారెట్ సన్నగా కోసేసానండి, కొంచెం టైం పట్టింది కదా అనేసి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కోసాను, ఎక్కువ వేయకోకుండా. బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఇంకా పచ్చిమిరకాయలతో, సూపర్ టేస్ట్ ఉంటుంది. కారం ఇంకా పచ్చిమిరకాయలు అనమాట. దీన్ని మిక్సీ పట్టుకొద్దాం. పేస్ట్ కాదండి, పేస్ట్ లాగా కాకుండా ఇలాగా బరక బరక పట్టుకోవాలన్నమాట. చూసారా, మరీ పెద్ద పెద్ద కాకుండా, మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా పట్టుకోవాలన్నమాట కొబ్బరిను పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కూర చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టానండి. దానిలో కొంచెం నూనె అయితేనే సరిపోద్దండి, ఎక్కువ వేసే పని లేదనమాట. నేను ఒక స్పూన్నర వేస్తున్నాను. నూనె వేడవనిద్దా. నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేస్తున్నా అండి. అవి వేగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయ, క్యారెట్ కూడా ఒకేసారి వేసేస్తానండి, లేకపోతే క్యారెట్ ఫ్రై అయిపోయేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయి అన్నమాట. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మంచిగా మీడియం ఫ్లేమ్లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మొత్తం ఫ్రై అయిపోయాకే అప్పుడు అది వేసుకోవాలన్నమాట కొబ్బరి, లేకపోతే కొబ్బరి మాడిపోతుందండి. క్యారెట్ ఫ్రై చేసుకున్నా. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకుంటే సాఫ్ట్ అయిపోద్దండి, తొందరగా ఉడుకుతుంది. క్యారెట్ మగ్గిస్తే చాలు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేస్తున్నా అండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసానమాట. కొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయిందండి, మగ్గిపోయింది, సాఫ్ట్ అయిపోయింది అనమాట క్యారెట్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిను ఇంకా పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యి దీనిలోంచి నూనె బయటకు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి, కొంచెం కొబ్బరి ఫ్రై చేద్దాం. హెల్దీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో క్యారెట్ ఫ్రై రెడీ అండి. చాలా మంచిది కదా ఆరోగ్యానికి క్యారెట్, అలాగే పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా ఎర్రకారం కన్నా పచ్చిమిరకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొబ్బరి ఇలా ఫ్రై చేయటం వల్ల కొబ్బరిలో ఉన్న కొబ్బరి నూనె కూడా కొంచెం బయటకు వస్తుంది కదండి. కొబ్బరి నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అయిపోయిందండి పచ్చి కొబ్బరితో ఇంకా పచ్చిమిర్చితో వేసిన క్యారెట్ ఫ్రై. ఇవాళకే నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదన్నా రసం చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చి కొబ్బరితో చేసిన క్యారెట్ ఫ్రై చూసారండి. ఇలాగే తినేయచ్చు అనమాట, ఒట్టిగా కూడా, అన్నంలో కాకుండా. చూసారా ఎంత బాగుందో, భలేగా కలర్ఫుల్గా. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తా మీకు. చాలా బాగుందండి. ఇంకా ఎర్రకారం వేయొద్దండి, మామూలు కారం. ఇంకా స్పైసీ కావాలంటే మీరు ఇంకా 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి అంతే. నేను స్పైసీగానే చేశాను, 2 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసానండి. ఉంటాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.